కునాల్ పాండ్యా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ పొజిషన్కి వెళ్ళిపోయిందండి. ఇది నిజంగా అభిమానులందరికీ కూడా ఎంతో ఆనందపరిచే వార్త, ఎంతో ఇష్టపడే వార్త అనమాట. నిజంగానే ఏదో 6వ స్థానం 7వ స్థానం నుంచి ఉన్న టీము టాప్కి వెళ్ళిపోయిందంటే రన్ రేట్లో కూడా అత్యంత అద్భుతమైన ఎంతో క్రీడాస్ఫూర్తి అండి. అంతా కూడా విరాట్ కోహ్లీ ఏ విధంగానైతే టీం మెంబర్స్ని మోటివేట్ చేస్తున్నాడో మనకు చాలా 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 స్పష్టంగా అర్థమైపోతుందండి. నిన్న మ్యాచ్లో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొన్ని మనం చూసాం. కేఎల్ రాహుల్ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య కూడా ఏదో వాదోపవాదాలు. నేను నెట్లో పొద్దున్న సర్వ్ చేస్తుంటే ఒక హెడ్డింగ్ నాకు కనిపించింది, కొట్టుకుందాం రా అని చెప్పి. చాలా బాధ అనిపించిందండి. అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ ఏంటంటే మామూలుగానే హిట్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి కదండి. ఆడిన తర్వాత అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది, అది ఆ క్షణాలు మాత్రమే అనమాట. నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ మనం ఇద్దరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళ మధ్య కూడా చూసాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఇంకో టీం మ్యాచ్ అవుతున్నట్టు అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ కామన్ అండి. అటువైపు మాత్రం ముంబై ఇండియన్స్ బ్రహ్మాండంగా ఆడిందండి. అసలు నిజంగానే అటు సూర్యకుమార్ యాదవ్ కానీ రోహిత్ శర్మ చేసిన 12 రన్స్లో కూడా 2 సిక్సర్లే, చాలా చాలా ఆకట్టుకుంది. నిన్న విరాట్ మాత్రం చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం దూకుడు ప్రదర్శించకుండా, ఎందుకంటే అప్పటికే 3 వికెట్లు పడిపోయినాయి, 47 for 3 వరకు వచ్చేసింది అనమాట. సో అలాంటి సందర్భంలో ఇంకా వికెట్ పడనీయకుండా చాలా చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఇన్నింగ్స్ ఆడుతూ ఇన్నింగ్స్ తీర్చిదిద్దినటువంటి విధానం అనేది చాలా ఆకట్టుకుంది. కాకపోతే బాధాకరం ఏంటంటే ఈ ఎల్ఐసి ఒకటి, డీసీ ఒకటి, ఇవి పాయింట్ల పట్టికలో టాప్ ఉండే టీంలు స్లోగా వారి సంఖ్యను అవి తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గెలుపులు లెక్కలోకి తీసుకున్నా, లేకపోతే రన్ రేట్ని లెక్కలోకి తీసుకున్నా. తర్వాత పొజిషన్లో మనకి జీటీ ఉంది. జీటీ నిలబెట్టుకుంటుందా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. జీటీ నిలబెట్టుకోలేకపోతే మన ఎస్ఆర్హెచ్ పైకి వస్తూనే ఉంటుందండి. ఇంకొక 2 మ్యాచ్లు కానీ ఎస్ఆర్హెచ్, ఒక్కొక్క టీం 12 మ్యాచెస్ ఆడాలనుకుంటా అండి. ఇప్పటికే 9 అలా అయిపోయినాయి, 8 మ్యాచెస్. జీటీ ఒకటే 8 ఆడినట్టుంది. మిగతా అన్ని మ్యాచెస్ 9 అయినాయి. కొన్ని టీమ్స్ అయితే 10 కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా ఈ ప్రీమియర్ లీగ్ దశలో తక్కువ మ్యాచెసే ఉంటాయి. నిన్న మనం రిషబ్ పంత్ ఆట కూడా చూసామన్నమాట. కాస్త రివర్స్ షాట్లు కొట్టడంలో దాంట్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనే విధంగా అయితే అనిపించింది. అందరికీ ఫ్యాన్సీ ఆటగాడు, అందరికీ ఇష్టపడే ఆటగాడు ఎవరైనా ఉన్నారు ఈ ఐపీఎల్ సీజన్ 2025 అంటే నో డౌట్ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ అండి. నో డౌట్ విరాట్ కోహ్లీ. అసలు నేను చూసినా కదండి, హైదరాబాద్ యూత్ మొత్తం కూడా జై హో ఆర్సీబీ, కమాన్ విరాట్.